దేవుని వాక్యం చుట్టూ చేరే కుటుంబ సమయాలే అత్యంత ప్రాముఖ్యమైన కుటుంబ సమావేశాలు. బాబాయ్ వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, చెల్లి వచ్చింది, అక్కయ్య వచ్చింది, వాళ్ళ పిల్లలందరూ ఇంటికి వచ్చారు. మంచిదే, బిర్యానీలు చేసుకోవటం మంచిదే, మటన్ కూర వండుకోవటం మంచిదే, ఫిష్ కర్రీ వండుకోవటం మంచిదే. అంతా వండుకున్న తర్వాత సరదాగా కూర్చొని ఏకైకలో పక్కపక్కలు ఓకే, ఇవన్నీ గుడ్. కానీ ముగింపులే ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థనతో అది ముగించబడాలి. ఒకవేళ ప్రార్థనతో వాక్యంతో ముగించబడకపోతే అది అపహాసకుల సమావేశం అవుతుంది. ఏం సమావేశం అవుతుంది? ఎక్కెక్కలు, పక్కపక్కలు, జోకులు, వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా, అది అలా చేసింది, ఇది ఇలా చేశాడు అని ముగించకూడదు. కుటుంబ సమావేశాలు ఎలా ముగించబడాలి? వాక్యంతోనూ మాట్లాడుకోవచ్చు, చక్కగా బిర్యానీలు తినచ్చు. కానీ ముగింపులు ఏముండాలి? అందరూ కూడుకొని చక్కగా కాస్త వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని కుటుంబ భవిష్యత్తుల కొరకు విన్నపించుకొని ముగించుకోవాలి.